ఇంతనే ఒక డబ్బా అయిపోయింది ఇప్పుడు. డ్రైవర్, ట్యాక్సీ డ్రైవర్ ఈరోజు రెండో రోజు నిరసన అలాగే నిరాహార దీక్ష కూర్చున్నారు. కూర్చోవడానికి కారణం చాలా వీడియోలు మీరు చూసి ఉంటారు. అదే మళ్ళీ ఇదే మార్గం ఎంచుకోవడానికి కారణం పెద్దలు, పూజలు, గౌరవనీయులు మహాత్మా గాంధీ తాత గారు. హింసతో ఏది సాధించుకోలేము. మనం శాంతిపూర్వకంగానే పోరాడి సాధించుకోవాలని. మళ్ళీ గాంధీ తాత చూపించిన దారిలోనే మేము డ్రైవర్లం నడుస్తున్నాం. ఎలాగైతే పెద్దలు న్యాయ పోరాటం చేశారో అదేవిధంగా ఈరోజు కర్నూలు ఆర్టీఓ ఆఫీస్ ముందర ఇంత ఎండలో కూడా కూర్చొని మేము నిరాహార దీక్ష చేస్తున్నాం. మళ్ళీ ఇప్పుడైనా రవాణా శాఖ అధికారులు మాకు న్యాయం చేసే ముందుకు వచ్చి కర్నూలులో ఇల్లీగల్గా తిరిగే ప్రతి వాహనాన్ని ఆపాలి. చట్ట వ్యతిరేకంగా తిరిగే ఆ వాహనాలంతా కూడా ఆపాలి. సెల్ఫ్ డ్రైవ్లు ఆపాలి. ఈ బాబులలో తిరిగే వాహనాలని ఆపాలి. ఈరోజు మాకే కాదు, ప్రభుత్వానికి కూడా వీళ్ళు నష్టం కలిగిస్తున్నారు. మళ్ళీ దేశం అభివృద్ధి చెందాలంటే దేశ పౌరులందరూ కూడా బాధ్యతగా తన వంతు నిలబడాలి. మళ్ళీ ట్యాక్సులు ఎక్కొట్టి ఇటు మన రాష్ట్రాన్ని మోసం చేస్తున్నారు, ఇటు డ్రైవర్లను కూడా మోసం చేస్తున్నారు. మేము ధర్మబద్ధంగా న్యాయంగా ట్యాక్స్ కట్టి బతికే డ్రైవర్లు. మళ్ళీ ఇప్పుడన్నా అధికారులు కనిపించి న్యాయం చేస్తారని, న్యాయం దొరికేంత వరకు ఇక్కడే ఇలాగే నిరాహార దీక్ష చేస్తున్నారు.